కొడుకు ముందు కోడలు ముందు అలాంటి వీడియోలు చూపించకండి అన్నారు. అయితే నిన్న జరిగిన సక్సెస్ మీట్ ఏదైతే ఉందో తండేల్ మూవీది, అందులో ఆయన ఒక ఓల్డ్ ఏవి ప్లే చేశారు. నాకు చూసినప్పుడు ఎందుకండి నా ఏజ్ అంటే అంటే ఆయన ఇంకా యంగ్గా చూపించుకోవాలని అనుకుంటున్నా. సో నాగార్జున చెప్పిన మాటలు మాత్రం వైరల్ అవుతున్నాయి. అంటే ఇంతకు ముందున్న హీరోలు అందరూ కూడా ఇప్పుడు నాగార్జున గారు, అదేవిధంగా బాలకృష్ణ, చిరంజీవి వీళ్ళందరూ కూడా ఎట్లా అంటే ఇప్పుడు బాలకృష్ణ చిరంజీవి కొంచెం ఏజ్ అయిపోయినట్టు కనిపిస్తారు, కానీ నాగార్జున మాత్రం కనిపించారు, స్టిల్ ఒక మన్మధుడు లాగానే కనిపిస్తూ ఉంటారు. సో అందరు కూడా ఆ విధంగానే చూస్తూ ఉంటారు. స్టిల్ ఈ జనరేషన్ పిల్లలు కూడా నాగార్జున గారిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే తండేలు సినిమాకి సంబంధించి ఆల్రెడీ ఈ సినిమా మంచి సక్సెస్ అయింది, ఇంకా ఫామ్లో ముందుకు దూసుకెళ్తుంది. అండ్ అక్కడ ప్రధాని మోదీని కూడా కలవడం జరిగింది, ఢిల్లీకి వెళ్ళారు. సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ సక్సెస్ మీట్ మాత్రం పెట్టడం జరిగింది. సో అక్కడ నాగార్జున మాట్లాడుతున్నప్పుడు అసలు నా కొడుకుని చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆయన లైఫ్లో ఇప్పటి వరకు ఇంత మంచి సక్సెస్ నేను మాత్రం చూడలేదు. ఫస్ట్ టైం మంచి ఒక హిట్ కొట్టాడు, ఇదే విధంగా ముందుకు సాగాలి. అండ్ ఈ సినిమా కోసం నాగచైతన్య పడ్డ కష్టం చూస్తే ఖచ్చితంగా ఒక తండ్రిగా మాత్రం నేను కష్టాన్ని చూసి బాధపడడం కన్నా నేను గర్వించాను. ఎందుకంటే ఈ సినిమాలో అక్కడ ఉన్నటువంటి యాస భాష ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా చేయాలనేది ఒక డైరెక్టర్ చెప్తే నేర్చుకున్నది కాదు, స్వయంగా అక్కడ ఉన్న ప్రజలతోని మాట్లాడి అక్కడ కల్చర్ అంతా నేర్చుకొని ఆయన స్వయంగా తెలుసుకొని అందులో నటించడం జరిగింది. సో అదంతా చూస్తే చాలా సంతోషంగా అనిపించింది. ఆయన కష్టానికి ధీటుగానే మంచి సక్సెస్ని అందుకుంటున్నాడు. సో ఈ విధంగా ఆయన మాట్లాడే కన్నా ముందు నాగార్జునకు సంబంధించి ఒక ఏవీని మాత్రం ప్లే చేశారు. సో అందులో ఆయన అప్పట్లో ఆయన చేసిన సినిమాలకు సంబంధించి కొన్ని రొమాంటిక్ సీన్స్ మాత్రం అందులో ఉండడం జరిగింది. సో అందుకోసమని ఇక్కడ నా కొడుకు కోళ్ళు ఇద్దరు కూడా ఉన్నారు, వాళ్ళ ముందు ఇలాంటి సీన్స్ ప్లే చేయకనే విధంగా చెప్పడం జరిగింది అనమాట. సో దానికి అందరూ కూడా దాన్ని ఫన్నీ మూమెంట్గా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు.